మాల ధరించి ఈ రోజుతో 25 రోజులు పూర్తయినాయి. కుటీరమందు పూజ అయిపోగానే అయ్యప్ప స్వామి గుడికైతే బయలుదేరినానండి. ఈ అయ్యప్ప స్వామి గుడి మనం భద్రకాళి టెంపుల్కి వెళ్ళే మార్గ మధ్యలో ఉంటుందండి. ఈ గుడిలో సుబ్రహ్మణ్య స్వామి గారు, గురుస్వామి గారు పెద్ద అండి. ఈరోజు గుడికి అయ్యప్ప భక్తులు చాలా మంది వచ్చారండి. అలాగే మాల ధరించే భక్తులు కూడా చాలామంది క్యూ లైన్లో ఉన్నారు. మీకు చూపిస్తాను వారిని. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. మాల వేసుకున్న తర్వాత స్వామివారి పాదాభివందనం చేయాలండి. అలాగే విగ్రహం చూశారు కదా, ఇదిగో అండి ఈ లైన్ మొత్తం మాల ధరించే భక్తులు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. అక్కడ నుండి భద్రకాళి గుడికి బయలుదేరినాను స్వామి. ఈరోజు భద్రకాళి గుడికి మాత్రం కొంతమంది ఫారినర్స్ వచ్చారండి. వారితో కాసేపు మాట్లాడాను. ముందుగా శ్రీకృష్ణ భగవానుడి దర్శనం చేసుకుని లోపలికి బయలుదేరినాను. ఆ మాత ధ్వజస్తంభం నుండి మాత దర్శనం అయితే జరిగిందండి. చూడండి, మీరు కూడా చూడండి స్వామి. నమో భద్రకాళియే శరణం మమ. పక్కనే గల సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చేసుకున్నానండి. అలాగే శివాలయ దర్శనం చేసుకున్నాను. ఇది గుడి ఆవరణ బయట అండి. భద్రకాళియే శరణం మమ, స్వామియే శరణమయ్యప్ప.